ఎక్కడ చూడు సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలు. ఆ లింక్ క్లిక్ చేసా డబ్బు పోయింది, ఈ లింక్ క్లిక్ చేసా డబ్బు పోయింది, నా అకౌంట్లో డబ్బు పోయింది, నా అకౌంట్లో డబ్బు పోయింది. చదువుకున్నవారు కానీ చదువుకోని వారు కానీ అందరూ ఈ సైబర్ మోసానికి బాధితులే. మరి మన కష్టార్జితానికి భద్రత లేదా? ఒకవేళ మనం అలా డబ్బు పోగొట్టుకుంటే తిరిగి రాబట్టుకోవడం సులభమేనా? దీనికి పరిష్కారమే లేదా? ఎందుకు లేదండి, ఉందిగా మన స్టేట్ బ్యాంక్లో సరికొత్త పథకం. అదేనండోయ్ సైబర్ వాల్ ఎడ్జ్ ఇన్సూరెన్స్. ఈ పథకంలో సంవత్సరానికి కేవలం 1000 రూపాయలు, అనగా రోజుకి 3 రూపాయల కంటే తక్కువ ప్రీమియం చెల్లించి 1,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఈ ప్రీమియం తీసుకున్న వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, SMS లేదా ఈమెయిల్ ద్వారా వచ్చిన లింక్ని క్లిక్ చేయడం వలన కానీ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకున్నట్లయితే మన స్టేట్ బ్యాంక్ వారు ఆ డబ్బుని ఇన్సూరెన్స్ రూపంలో 1,00,000 రూపాయల వరకు తిరిగి చెల్లిస్తారండోయ్. ఎంత మంచి పథకం అండి, చాలా బాగుంది. ఇక ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం. మన దగ్గరలోని స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇంత మంచి పథకాన్ని మనకిచ్చిన మన స్టేట్ బ్యాంక్కి కృతజ్ఞతలు. టెన్షన్ ఎందుకు దండగా, SBI అన్నా ఉండగా. స్టేట్ బ్యాంక్, బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.